జీవంతో నింపబడుతుంది. అంటే అనారోగ్యతలో ఉన్న వారికి స్వస్థతలు కలుగుతాయి. గర్భఫలం లేని వారికి గర్భఫలాలు కలుగుతుంటారు. లేదా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తుంటాయి. లేదా అప్పులనే కాడులు విరగ్గొట్టబడుతుంటాయి. ఏది వాళ్ళకు కొదవయ్యుందో అంటే నిర్జీన స్థితిలో ఉన్న వారిలోకి జీవం రావడం స్టార్ట్ అవుతుంది. దేవుడు ఒక కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు, దేవుడు ఒక కుటుంబంలోకి వచ్చినప్పుడు జరగని కార్యాలన్నీ జరుగుతుంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ అయిన కార్యాలు జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా వివాహాలు జరుగుతుంటాయి. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా గర్భఫలాలు వస్తుంటాయి. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఉద్యోగాలు వస్తుంటాయి. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళకు రావాల్సిన కొంతమంది చెప్తారు మాకు అక్కడి నుంచి రావాల్సిన డబ్బులొచ్చినాయి. ఇక్కడి నుంచి రావాల్సిన డబ్బులొచ్చాయి. అంటే అన్ఎక్స్‌పెక్టెడ్‌గా దీవెనలు వాళ్ళ తలలపైకి రావడం జరుగుతది. ఇంకా ఏమంటుడు? జీవంనివ్వడానికి కాదు, సమృద్ధి గల జీవంని అంటే